హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అనామిక దగ్గర నుంచి నందగోపాల్ని కాపాడి అనామికకి ఊహించని షాక్ ఇచ్చిన కావ్య. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. నందగోపాల్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉండగా గుర్తు తెలియని ఒక వ్యక్తి బండి మీద వచ్చి నందగోపాల్ని షూట్ చేస్తాడు. దాంతో నందగోపాల్ అక్కడికక్కడే కుప్పకూలిపోయి ఇక చనిపోతాడు. నందగోపాల్ని ఎవరో షూట్ చేశారని తెలుసుకొని పరిగెత్తుకుంటూ వస్తారు కావ్యరాజు ఇద్దరు కూడా. ఇక కావ్యరాజు ఇద్దరు చనిపోయిన నందగోపాల్ని చూసి షాక్ అయిపోతూ ఉంటారు. నందగోపాల్ చనిపోయాడు అని ఇన్స్పెక్టర్ అనడంతో ఇక రాజు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇతను దొరికాడు, మీ కష్టం తీరిపోయిందని అనుకున్నాం రాజ్, కానీ ఇప్పుడు మీకు ఇంకా ఎక్కువ ప్రాబ్లం అయ్యింది. ఇప్పుడే ఈ శవాన్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్తున్నాము అని ఇన్స్పెక్టర్ అయితే వెంటనే నందగోపాల్ని తీసుకొని బయలుదేరుతాడు. తర్వాత కావ్య, నాకేంటో అనుమానంగా ఉంది, మనం ప్రతిసారి కూడా ఇతని మీద దాడి చేసినప్పుడు సరిగ్గా ఎవరొకరు ఇతన్ని తప్పించడానికే చూశారు, ఇప్పుడు ఏకంగా తనని చంపేశారు. ఒకవేళ పోలీసులకి తప్ప మనం ఇక్కడికి వస్తున్నానని ఎవరికి తెలుసు? ఒకవేళ ఇన్స్పెక్టర్ మన శత్రువుల మనిషేమో అని అంటూ ఉంటుంది కావ్య. అప్పుడే రాజుకు కూడా అనుమానం వస్తుంది. రాజు కావ్య ఇద్దరు కూడా ఇన్స్పెక్టర్కి తెలియకుండా వెనకాలే ఫాలో అవుతూ వెళ్తూ ఉంటారు. అలా వెనకాలే ఫాలో అవుతూ వెళ్ళిన తర్వాత ఇక ఇన్స్పెక్టర్ అయితే అనామిక గెస్ట్ హౌస్కి అయితే పోనిస్తాడు. ఇక గెస్ట్ హౌస్కి పోనిచ్చగానే అప్పుడే ఇక ఇద్దరు షాక్ అయిపోతూ ఉంటారు. ఇది అనామిక గెస్ట్ హౌస్ అని సామంతు ఇద్దరు ఇక్కడే ఉంటారు అని ఆశ్చర్యంగా ఇద్దరు కూడా కావ్యరాజు అనుకుంటూ ఉంటారు. మనం అనుకున్న పని అనుకున్నట్టు సక్సెస్ అయిందని ఇద్దరు పార్టీ చేసుకుంటూ ఉంటారు. ఇంతలో ఇన్స్పెక్టర్ నందగోపాల్ని అక్కడికి తీసుకువెళ్ళి, మీరు అనుకున్నట్టే నందగోపాల్ని మీ దగ్గరికి తీసుకువచ్చాను, ఈ నందగోపాల్ ఇంకా చావలేదు, బ్రతికే ఉన్నాడు అని అంటూ ఉంటే, అంటే మీరు కావాలని నన్ను షూట్ చేయించారా? ఇన్ని రోజులు మీలాంటి వాళ్ళకి నేను సహాయం చేసింది అని నందగోపాల్ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక కావ్య రాజ్ ఇద్దరు కూడా వస్తారు. ఇక ఇన్స్పెక్టర్ని చూస్తారు. ఇన్స్పెక్టర్ని చంప పగలగొడుతుంది కావ్య. అలాగే అనామిక సామంతుని కూడా చంప పగలగొడతాడు రాజ్. మీరు చేసిన నాటకం బయటపడిపోయింది, ఇక మిమ్మల్ని నేను వదిలిపెట్టేదే లేదు అని అంటూ కావ్య అయితే అనామికకి సామంతికి షాక్ ఇస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, మరి ఇలాగే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.